రాజకీయ దుర్బుద్ధితో కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలతో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను అపవిత్రం చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని, కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఒక పక్క శాంతి భద్రతల సమస్య, మరోపక్క డిక్లరేషన్కు సంబంధించి కావాలని చర్చ చేయడం మంచిది కాదని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడుకు సద్బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్రం బాగుండాలని, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాముఖ్యత, తిరుపతి లడ్డు విశిష్టత మరింత ముందుకు తీసుకెళ్లి భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈరోజు వినుకొండ పట్టణంలోని శ్రీకృష్ణ దేవాదాయం బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని అనడం, దానికి వారి అనుచరులు పదే పదే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తప్ప అక్కడ ఏ విధమైన కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వం నియమించిన ఈవో చెప్పడం జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని కావాలనే కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, అసలు దేవుడిని దర్శించుకోవడానికి ఆంక్షలు ఏంటి అని ప్రశ్నించారు. మన రాష్ట్ర రాజకీయాల్లో నేను క్రూర్ధుని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాల్లో గొప్పగా చెప్పుకునేటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ లడ్డు ప్రసాదం, ఆ ప్రసాదాన్ని ఇవాళ యావత్తు ప్రపంచ దేశాలన్నీ కూడా దాంట్లో కొవ్వు పదార్థాలు కలిసినాయి, అవి జంతువుల కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చంద్రబాబు నాయుడు గారు ఏ రిపోర్టు ఆధారంగా చెప్పాడనే దానికి ఎక్కడా ఆధారం లేదు. ఎక్కడ ఆధారాలు లేని మీ అబద్ధంతో ప్రజల్ని వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ నుంచి వచ్చే ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనే ప్రయత్నం మీరు చేశారు. నిజంగా అండి, చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసులో అంత పెద్ద మనిషి అని చెప్పుకుంటూ ఉంటాడు. మరి నువ్వు ఆ మాట మాట్లాడటానికి కేవలం రాజకీయమేగా, మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఆయన క్రిస్టియను అని చెప్పేదానికోసం, ఆయన క్రిస్టియన్ కాబట్టే ఇలా చేశాడు అని చెప్పేదానికి మీరు ప్రయత్నం చేశారు. వాస్తవంగా మీరే చెప్తున్నారు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, మాకు మతాలు లేవు అని చెప్పావు కదా. ఇవాళ మతాలు రాజకీయాలలో ఎందుకు కలిపి ఆ రాజకీయాల్లో ద్వారా లబ్ధి పొందాలని ఎందుకు చూసుకుంటున్నావు? ఆ మతాల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్న అర్థమైందిగా, కావాలని జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వండి అని మాట్లాడారు. దీనికోసమేనా మీరు వెంకటేశ్వర స్వామి లడ్డుని పవిత్రమైందని చెప్పడం? నెయ్యి అనేది ఒకసారి చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు, మాకు తెలియంది కాదు. నేను డైరీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇవాళ యూరప్ కంట్రీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఆ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా చేశాను. ఇవాళ వల్లభ డైరీ చైర్మన్గా చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నాకు అవగాహన ఉంది డైరీ ఇండస్ట్రీలో. మాకు ఇక్కడ కూడా డైరీ ఉంది. నెయ్యిలో అసలు
జంతువుల ఫ్యాటు అని మాట్లాడాము. ఎన్డీడీబీ వాళ్ళు ఎక్కడన్నా అందులో జంతువుల ఫ్యాట్ అని చెప్పారా? ఎన్డీడీబీ డైరీ సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో ఎక్కడైనా అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని, ఎక్కడైనా జంతువుల ఫ్యాట్ కలిసిందని ఎక్కడన్నా ఉదాహరించారా? తిరుపతి ల్యాబులో ఎక్కడైనా దాన్ని పొందుపరిచారా ఆ రిపోర్ట్లో? మరి ఆ రిపోర్ట్లో పొందుపరిస్తే నువ్వు ఆ రిపోర్ట్ ఎందుకు నువ్వు చూపించలేదు? ఎక్కడా లేకుండా నువ్వు కావాలని ఎప్పుడో జూలైలో 15వ తారీఖున నువ్వు ఆ ల్యాబ్ రిపోర్ట్ వస్తే అది మీ ప్రభుత్వంలో రిపోర్టే కదండి. అది ప్రజలందరూ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, జూలైలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు? జూలై 15వ తారీఖు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది పక్కన పెట్టి ఆ రిపోర్ట్లో ఎలాంటి తప్పు లేదు. అది పూర్తి స్థాయిలో అది అంత స్మెల్ వస్తుంది, ఓల్డ్ స్టాకు. ఆ ఓల్డ్ స్టాక్ని మనం వాడటానికి అవకాశం లేదు అని రిజెక్ట్ చేశారు. ఎక్కడన్నా జంతువుల ఫ్యాటు నెయ్యిలో వేస్తే అది ఎలా ఉంటుందయ్యా? అప్పటికప్పుడే ఒక్క రోజులో అది హీట్ చేయగానే బాగానే ఉంటుంది. చూడండి, మీరు ఏదైనా చూడండి, రెండో రోజుకి విపరీతమైన స్మెల్ వస్తుంది. నువ్వెన్ని ఆ స్మెల్ రావడానికి మీరు ఏమైనా మీ ఫార్ములాలు వాడండి, హీట్ తగ్గగానే ఆ వాసన తట్టుకోలేవు. అలాంటి కల్తీ వ్యవహారాలు ఎవ్వరూ చేయలేరు. ఏ డైరీ ఇండస్ట్రీ వాడు చేయలేడు, ఎవడో చేయలేడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా మరి అది కనిపెట్టాడో మాకు తెలియదు, కానీ అది ఎక్కడ కూడా అలా చేయడానికి అవకాశమే లేదు. డైరీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరీ ఇర్మా నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అది డైరీ ఇండస్ట్రీలో ఎంఎస్ డైరీ టెక్నాలజీ, ల్యాబ్ టెక్నాలజీ, ఈ ఏ ల్యాబ్లో ఉన్నా కూడా ఇప్పుడు మా డైరీ ల్యాబ్లో కూడా మేము ఎలా చూసినాక అర్థమైంది, నెయ్యిలో అదర్ పదార్థాలు కలపడానికి అవకాశాలు లేవు. అది ఉంటే అది వేస్ట్. అది మీరు వెనక్కి పంపించారు, మీరే తెమ్మన్నారు, మీరే వెనక్కి పంపించారు. ఇది మీకే అర్థమైంది, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. అర్థమైందని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ, డైరీ ఇండస్ట్రీలో నెయ్యిలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే ఈ పాలసీ పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పాలసీ ఆయన ఎలా చేశారో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరో చెయ్యరు. అదంతా అక్కడ ఉన్న స్టాఫు, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కూడా ఒక టెండర్ బిడ్లో నెయ్యిని తీసుకోమంటారు, కానీ అదర్ పదార్థాలు తీసుకోమని ఏ డైరెక్టరు అనడు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనరు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనరు. అది అక్కడున్న ల్యాబ్ టెస్టింగ్ ప్రకారం తీసుకుంటారు. ఆ ల్యాబ్లో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా లడ్డూలు విపరీతమైన స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరు స్మెల్ అని చెప్పిన వాళ్ళు లేరు. ఇవాళ మైకులు లేకపోయి చెప్పు బాగలేదని చెప్పు, బూజు పట్టిందని చెప్పు అని మీరు చెప్పిస్తాం తప్ప అది అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇంతవరకు ఎక్కడ రాలేదు. అది గమనించాలని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, డైరీ టెక్నాలజిస్టులు ఎవరైనా ఆ ఎనాలిసిస్టులు అందరూ ఉన్నారు, ఎవరినైనా అడగండి. ఇది ఏమీ జరగలేదు. తిరుపతి లడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది, అందరూ ఆ ప్రసాదాన్ని తినొచ్చు. గతంలో లాగానే ఇప్పుడు కూడా ఉంది. ఎక్కడ ఎప్పుడు ఏరు కలపడానికి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు కలపాలని 4 ట్యాంకర్లు తెచ్చుకున్నా ఆడ ల్యాబు ఎలికి పంపించారే కానీ ఆ ల్యాబ్లోకి తీసుకోలేదు. అది కూడా మీరు గుర్తించాలా, గమనించాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మధ్యకాలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరికి అన్ని అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు. ఆ అబద్ధాలు ఇంకా పనిచేస్తాయి అనుకుంటున్నారు. ఆ 6 ప్యాక్ 7 ప్యాక్ ఏదో చెప్పారు కదా, ఆ 6 ప్యాక్ ఆడుందో తెలియదు, ఆ ప్యాక్లోంచి ఏమొచ్చింది తెలియదు. తాగే నీళ్ళల్లో ఏదో అంటారే అది కలిపినట్టుంది. దీని ఇలాంటి పరిస్థితి, బంగారం లాంటి లడ్డుకి ఇలాంటి పేరు పెట్టడం చాలా బాధాకరం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి అన్ని విధాలా మేము విన్నవించుకునేది
ఎవరైతే ఇది సృష్టించారో, ఎవరైతే ఈ ఆరోపణలు చేపించి ఇది అబద్ధపు ప్రచారం చేశారో వాళ్ళకి తగిన విధంగా శిక్షించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం.